కిర్లంపూడి మండలంలో ఉన్న విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ బజరంగ్ బలి ఆధ్వర్యంలో ఎడాలి రాంబాబు అధ్యక్షతన కిర్లంపూడి మండలంలో అయోధ్య ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా బలరాము విగ్రహం ప్రతి రామాలయం దగ్గరికి తీసుకువెళ్లడం జరిగింది. అయోధ్య బాలరాముడు తీర్థ ట్రస్ట్ చేపట్టిన ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా దిగ్విజయంగా జరగగా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా సోమవారం గ్రామం నుంచి బాలరాముని విగ్రహం ఊరేగింపుగా జెండా ఊపి ప్రారంభించారు. కంట కాశీ విశ్వనాథం, భువనగిరి కాశీ విశ్వనాథం, గోకాడ రాజా, జ్యోతుల దుర్గాప్రసాద్, శ్రీనివాస్, దొడ్డ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి ఆగండి. అయోధ్యలో ఇదే సమయం ఇదే రోజున పుష్యమి ద్వాదశి రోజున ప్రతిష్ఠ చేసుకున్నాం. బాలరాముడు ప్రతిష్ఠ. దీనికోసం మన భారతీయులు హిందువులు ఎంత కష్టపడ్డారంటే 1528లో బాబర్ అనేవాడు ఆలయాలు కూల్చిన దగ్గర నుంచి అయోధ్య ప్రజలు 76 యుద్ధాలు చేశారు. 77వ యుద్ధం మనం దేశమంతా పోరాడాం. 496 సంవత్సరాల పోరాడి తిరిగి బాలరాముడిని ప్రతిష్ఠ చేసుకో. అయోధ్య రాముడి కోసం కృష్ణవరం గ్రామస్తులందరూ కిర్లంపూడి మండలం ఏమన్నా అన్ని గ్రామాలు బాలరాముడు ఊరేగింపుగా ఈ యాత్ర మొదలు ముందు మనం రాబోయే తరాలు రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ 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 జయ. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. ఈరోజు మన యొక్క కార్యక్రమం బాలరాముడి యొక్క గత జనవరి 22వ తారీఖున మనం బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది మరి అయోధ్యలో. మరి ఈరోజు సంవత్సరం అయింది కాబట్టి దానికి సంబంధించినటువంటి కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ ద్వారా లోక కళ్యాణం సనాతన ధర్మం గురించి ప్రతి గ్రామంలో మన ఒక బాలరాముడు అందరి యొక్క ఆశీస్సులు తీసుకోవాలి. అందరూ కూడా దీని పరిపూర్ణముగా భక్తి భావాన్ని స్వీకరించి రాబోయే తరాలు వారసత్వాన్ని సాక్షాత్తు శ్రీరామచంద్రుడే తన ఒక నిత్య కళ్యాణం పచ్చని తోరణంలో ఎలాగైతే తన ఒక జీవన విధానం గడిపారో అదే మాస్టర్గా ఈ రోజు కూడా సమాజం, దేశం, భారత్ మొత్తం ప్రపంచం అంతా కూడా యువతరం అంతా భక్తులు అనేక మంది దైవ భక్తులు, దేశ భక్తులు అనేక మంది మాతృమూర్తులు అందరూ కలిపి ఆ శ్రీరాముడి యొక్క ఆదర్శం
ధైర్యంగా మనమందరం అడుగు బాటలో నడవాలని కోరుకుంటూ మరి దీనందరూ కూడా మనం స్వీకరించి శ్రద్ధ భక్తితో దీన్ని ఆచరించాలని కోరుకుంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది ధన్యవాదాలు. మన సోమవారం దేవుని మొదలుపెట్టుకుని మన కిర్లంపూడి మండలంలో ఉన్న గ్రామాల్లో ఉన్న రామాలయాలు కూడా మరి బాలరాముని తీసుకుని ఈరోజు మన యశ్వంత పరిషత్ ఆధ్వర్యంలో మరి కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి మన హిందూ ధర్మం మరి వృద్ధాలంటే ఇటువంటి కార్యక్రమాలు మనం నిర్వహించడం చాలా అవసరం కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకుని మరి హిందూ అంటే ఎలా ఉండాలో ప్రతి ఒక్కరు మన విజయవాడలో మరి నిరూపించారు. మరి ఎందుకు ఇంకా చాలా మంది మౌనంగా ఉంటున్నారు. మన హిందువులంతా కలిసి ఐక్యతగా ఉండి మనకు రావాల్సిన చాలా చట్టాలు ఉన్నాయి కాబట్టి వాటి గురించి మనందరూ కూడా పోరాలాంటి ఇటువంటి కార్యక్రమాల్లో మనం ప్రతి ఒక్కరు కూడా చేయాలి కాబట్టి దీనికి ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలుపుతారని ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని జయయాత్ర మన శోభాయాత్రగా బయలుదేరి బాలరాముడిని తీసుకుని ఈ మొదటి వార్షికోత్సవం సందర్భంగా బాలరాముడిని తీసుకుని మరి ఊరేగింపుగా అలాగే కొంతమంది బైకులు కూడా తీసుకుని ఈ బైక్ ర్యాలీ మన మండలం అంతా కూడా అంటే కిర్లంపూడి మండలం అందరూ కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి దీనికి ఇంకా మా పెద్దలందరూ కూడా మరి చాలా మంది ఉన్నారు కానీ కూడా పాల్గొంటారని ఈ యొక్క యాత్ర జయప్రదం చేస్తారని మనం